వాళ్ళు 39/20 జీవో ఇచ్చారు. తర్వాత 14/8/21 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/23 జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవోల్లో సారీ అధ్యక్ష, ఒక్క నిమిషం అండి. 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 15/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించినా మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష? మంత్రి గారు ఇంకా అవ్వలేదు మాట్లాడుతున్నట్టు అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13522 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్.